ఈ రోజు ఎపిసోడ్ లో కావేరి రాధిక మేడం కి ఫోన్ చేయడానికి చాలా ప్రయత్నం చేస్తుంది, కానీ ఫోన్ కలవదు. ఇక ఫోన్ కలవకపోయేటప్పటికి తనైతే మరింత భయపడిపోతుంది. కాంచనా మేడం ఎక్కడ తన కూతురు గురించి ఆ దేవాకి చెప్పేస్తుందో, ఆ దేవా తన కూతుర్ని ఏం చేసేస్తాడో అని తన భయపడిపోతూ అక్కడ ఉన్న కానిస్టేబుల్ కూడా చెప్పి బాధపడుతూ ఉంటుంది. బోనాలు జరిగే దగ్గర రాధిక స్నేహితురాలు కావ్య అమ్మవారి వేషంలో అక్కడ ప్రదర్శన ఇవ్వడానికి వస్తుంది. కానీ చైల్డ్ ఆర్టిస్ట్ గా వేసే అమ్మాయికి జ్వరం వచ్చి వెళ్ళిపోవడంతో ఆ క్యారెక్టర్ ఎవరు చేస్తారా అని తను మదన పడిపోతూ ఉంటే రాధిక వచ్చి ఏంది అలా ఉన్నామని అడుగుతుంది. ఇక చైల్డ్ ఆర్టిస్ట్ కి విధంగా జ్వరం వచ్చింది అనేసి అమ్మాయి వెళ్ళిపోయింది, ఇప్పుడు ఎలా అనేసి అంటే తర్వాత రాధిక అయితే చిన్నిని పరిచయం చేస్తుంది. చిన్ని ఏకసంతాగ్రహి, ఒకసారి చెప్పావంటే అలాగే పట్టేస్తుంది, ఈ అమ్మాయిని ట్రై చేసి చూడని చెప్తే ఇక కావ్య చిన్నిని తీసుకెళ్లి తనకి వేషం మార్చి తర్వాత ఆ ప్రోగ్రామ్ కి రెడీ చేస్తుంది. చిన్నిని కిడ్నాప్ చేసిన వాళ్ళు చిన్ని కోసం వెతుకుతూ ఉంటారు. పైగా బాలరాజు కూడా ఫోన్ చేసి చెప్తారు. ఆ బాలరాజు అయితే ఆ అమ్మాయిని తొందరగా పట్టుకోండి, మన పేమెంట్ మనం వెనక్కి తీసుకోవచ్చు అని చెప్పడంతో వాళ్ళు అమ్మాయి కోసం వెతుకుతూనే ఉంటారు, కానీ కనిపించదు. దేవా కూడా తన కొడుకుని తీసుకుని అక్కడికి రావడంతో ఇక ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది. కావ్యతో పాటు చిన్ని కూడా ఆ ప్రోగ్రామ్ లో పాల్గొని అందరినీ మెప్పిస్తుంది. ఇక దేవా చిన్నికి శాల్వా కప్పి బహుమతి కూడా అందిస్తాడు. చిన్ని కోసం వెతుకుతున్న వాళ్ళు చిన్నిని స్టేజ్ మీద చూసి ఆ విషయాన్ని బాలరాజుకు చెప్పడంతో తొందరగా కిడ్నాప్ చేసేయండి అని చెప్పి అతనైతే తప్పుకుంటాడు. చిన్ని తనను కిడ్నాప్ చేయబోయిన వాళ్ళని గుర్తుపట్టి ఆ విషయాన్ని వాళ్ళ మామయ్యకి చెప్పడంతో వాళ్ళ మామయ్య వాళ్ళని పట్టుకునేదానికి వస్తూ ఉంటే బాలరాజు ఎదురుపడతాడు. బాలరాజును చూసి వాడిని పట్టుకుని, రేయ్ అబద్ధం ఎందుకు చెప్పావు, నా చెల్లెల్ని ప్రేమించి పెళ్లి చేసుకున్నావు, నా చెల్లెలు చనిపోయిందని అబద్ధాలు ఎందుకు చెప్పావు, నా చెల్లెలు జైల్లో ఎందుకుంది చెప్పరా చెప్పు అని రాయి ఎత్తుకొని కొట్టబోతూ ఉంటాడు. వాడైతే భయపడి చెప్తా అని అంటూ ఉంటాడు. కాంచన దేవా వాళ్ళ సెక్యూరిటీ గార్డు దగ్గర దేవా నెంబర్ తీసుకుని ఫోన్ చేస్తుంది, కానీ అక్కడ ఎవరు లిఫ్ట్ చేయరు. తర్వాత ఎక్కడికి వెళ్ళాడని కనుక్కుంటే గుడి దగ్గరికి వెళ్ళాడని అతను చెప్పడంతో గుడి దగ్గరకు వస్తుంది. గుడి దగ్గరికి వచ్చిన తర్వాత మళ్ళీ ట్రై చేస్తుంది, కానీ ఫోన్ లిఫ్ట్ చేస్తారు, కానీ ఆ శబ్దానికి వినిపించకపోయేటప్పటికి గుడి దగ్గరే ఉన్నాను అని చెప్పడంతో దేవా కూడా కాంచన కోసం ఎదుగుతూ ఉంటాడు. కాంచన కూడా దేవా కోసం ఎతుకుతూ ఉంటుంది. తర్వాత కాంచనాని దేవాన్ని చూసి నేను సార్ అని వచ్చేటప్పటికి అతను కూడా చూస్తాడు. కానీ దేవా దగ్గరికి వెళ్ళబోయే సమయంలో కింద కరెంటు వైర్ తెగి పడిపోయి ఉండడంతో కాంచనకి షాక్ కొట్టి కింద పడిపోతుంది. దేవా కాంచన దగ్గరికి వచ్చి కరెంటు వైర్ని కర్రతో పక్కకు తోసేసి తనని మాట్లాడించే ప్రయత్నం చేస్తాడు. కాంచన తడబడుతూ కావేరి సార్, కావేరి కావేరి అంటూ మళ్ళీ స్పృహ లేకుండా పడిపోతుంది. తర్వాత దేవా తన మనుషులు కలిసి కాంచనాని హాస్పిటల్కి తీసుకెళ్తూ ఉంటారు.